ಹೇಳ್ತದೆ. ಎಫೆಸರ್ ಪುಸ್ತಕ 3ನೇ ಅಧ್ಯಾಯ 10-11 ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, కృపేందలే ఈ జ్ఞానం ನಮಗೆ ಬಂದಿದೆ. ఈ కృప నింకనే మనకి జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞాನವನ್ನು ಅನೇಕರು ಮಿಸ್ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ರು. కొందరు ఈ జ్ఞానాన్ని చాలా మంది మిస్యూస్ చేసుకున్నారు. ಅನೇಕರು ಬಿಟ್ಟು ಜ್ಞಾನವನ್ನ. అనేకలు జ్ఞానాన్ని విడిచేశారు. ಆದ್ರೆ ನಾನು ನಿಮಗೆ ಹೇಳ್ತೀನಿ, ಕೃಪೆಯಿಂದ ಕೊಟ್ಟಂತ ಜ್ಞಾನವನ್ನು ಕೃಪೆಯಿಂದಲೇ ಕಾಪಾಡಿಕೊಳ್ಳ್ರಿ. అయితే మేము చెప్తా ఉన్నాము, ఈ జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు ఈ కృపేనింకనే ఈ జ్ఞానాన్ని ಕರ್ತನಲ್ಲಿ కాపాడుకోండి. ಇರುವಂತ ಜ್ಞಾನ. ఇది కర్తన యేసుక్రీస్తు నామములో ఉన్న ಕನ್ನಡದಲ್ಲಿ ಆ జ్ఞానము. ರೀತಿಯಲ್ಲಿ ಕೊಡಲ್ಪಟ್ಟಿಲ್ಲ. ಕನ್ನಡದಲ್ಲಿ ಅಂತ ಜ್ಞಾನದ ಬಗ್ಗೆ ಹೇಳಪಟ್ಟಿಲ್ಲ. కన్నడలో ఆ జ్ఞಾನಾన్ని ಅದು చెప్పಲ್ಪట్లేదు. ಬೇರೆ ವಿಷಯದಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ, అది వేరే విజన్లో చూసేటట్లయితే, ಬೇರೆ 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 ಭಾಷಾಂತರದಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ, అది వేరే భాషల్లో చూసేటట్లయితే ದೇವರ ಜ್ಞಾನದ ಬಗ್ಗೆ ಹೇಳಪಟ್ಟಿದೆ. దేవుని జ్ఞాన గురించి చెప్పేటట్లయితే, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಅದನ್ನ ಕಾಪಾಡಿಕೊಳ್ಳ್ರಿ, దాన్ని కాపాడుకోండి, ಬಿಟ್ಟು ಬಿಡಬೇಡಿ. విడొద్దండి. 11ನೇ ವಾಕ್ಯ ಓದಿ. 11వ వాక్యం ఓదండి. 11ನೇ ವಾಕ್ಯದೇ ಪಟ್ಟಿದೆ. 11 వాక్యంలో చెప్పినట్లు పట్టింది.